అతిశయోక్తగా అనాలనుకుంటే మొదట రాయట్లేదు. అయినా కూడా చాలా ప్రేమతో నాకు రాయించి ఇవ్వడం జరిగింది. దీనిలో ఎన్నో మంచి మంచి గేయాలు ఆయన రాయడం జరిగిందండి. తప్పకుండా మనం అన్ని చదువుకోవడం అనేటువంటి సాధ్యం కాదు కాబట్టి ఒకటి రెండు ప్రబోధ గేయాలు ఎన్నో రాసినటువంటి గొప్ప గొప్ప సందర్భాలు ఉన్నాయండి. దీనిలో నాకు నచ్చినటువంటిది వేదన గీతం. మనిషికి వేదన అనేటువంటిది కనులున్నవి కన్నీళ్లు కార్చటకే, ఎదలున్నవి వ్యధలన్నీ ఓచుటకే, మనసున్నది మళ్ళీ అలా నులుగుటకే, సొగసున్నది వలపులతో సోలుటకే, వయసున్నది వలపులతో వేగుటకే, వలపున్నది విరహంతో కరువున్నది ఫలములతో నిండుటకే, మరి ఫలమున్నది రాళ్ల చేత రాలుటకే, తనువున్నది ఆశల తప్పించుటకే, మనువున్నది తగని వాణ్ణి పొందుటకే అని చాలా ఎన్నో మంచి మంచి అద్భుతమైనటువంటి గేయాలు రాశానండి. మరొకటి ఇంకోటి చదువుతాను. ఇంకోటి మరి అమెరికా గీతం. మరి అమెరికాలో ఉన్నాం కాబట్టి అమెరికా ఇది అమెరికా. అనంత గారు నేను ఉన్నప్పుడు ఆయన ఈ పాట కూడా పాటలు జరిగిందనమాట. అమెరికా ఇది అమెరికా, వినోదాలకు విజ్ఞానాలకు సకల సౌఖ్యముల అమెరికా, పలు రంగాల ప్రబల్లిక, నయగారాలకు నయనానందపు వేదిక, పల్లెలందున పట్టణాలందున ఒక్క రీతిగా వేడుక, వెచ్చని నీటి వాడుక, కులమత రహితల కుడిక. కులమత రహితల కుడిక. పచ్చిక మైదానాలతో పాశ్చాత్య గానాలతో అచ్చరు ఉండే సాగరకు నీరు, అర్ధనగ్న స్నానాలతో ముచ్చట గొలిపే అమెరికా, ముద్దు మురిప అమెరికా అని ఆయన నేను కలుసుకున్నటువంటి చాలా సందర్భాల్లో ఈ ఆయన రాసినటువంటిది కాదండి, ఈ లలిత గేయాన్ని చాలాసార్లు మీరు గుర్తు చేసుకోవడం జరిగిందన్నమాట. ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవము, ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవము, ఎల్ల మతముల సారమొక్కటే, ఎల్ల మతముల సారమొక్కటే, హృదయమే మతము, ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవము, కృష్ణుడో క్రీsto ముహమ్మదో, గీతయో బైబిల్ ఖురానో, ప్రేమనే బోధించలేదా, ద్వేషమును నిరసించే కాదా, ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవము, తూర్పు పడమర భేదమేల, తోటకెల్ల వసంతుడొక్కడే, కరములెవరటు ముడిచి పలికినా, కరములెవరటు ముడిచి పలికిన, కంగుమను గుడి గంట ఒకటే, ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవము అని అద్భుతమైనటువంటి గేయాన్ని నాతో చాలాసార్లు పంచుకున్నాను. తర్వాత ఇది బోయ భీమన్ గారు రాశారని చెప్పేసి అంటారండి. అద్భుతమైనటువంటి మహాద్భుతమైన చాలా చక్కటి గేయం, లలిత గేయాన్ని పదే ఆయన గుర్తు చేస్తున్నాడు ఒకటి ఆయనకి నివాళిగా. తర్వాత ఒక 2 నిమిషాల్లో ఈ మాసంలో చాలా గొప్ప నాయకులైనటువంటి
సీతారాం యేచూరి గారు చనిపోయారు. సీతారాం యేచూరి గారు కేవలం ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడే కాకుండా ఒక మేధావి. ఆయన స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో 3 సంవత్సరాల పాటు మొట్టమొదటిగా వామపక్ష పార్టీల నుండి ఎన్నికై ఆ తర్వాత ప్రకాష్ గారితో ఆయన కలిసి ఉద్యమాలు నడిపించినటువంటి సందర్భాలు. ఆయన స్వయంగా ఇందిరాగాంధీకి వైస్ ఛాన్సలర్గా నువ్వు వద్దని చెప్పేసి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు లేఖిస్తే ఆమె తప్పుకుందన్నమాట. అది చరిత్రలో ఎప్పుడు జరగలేదు. తర్వాత ఆయన్ని గుర్తు చేసుకోవడానికి ఇంకో కారణం ఏంటంటే ఆయన ఎన్నో రచనలు చేశాడు. అది ముఖ్యమైనటువంటి పాయింట్. అది మా సాహిత్య వేదికలో గుర్తు చేసుకోవాల్సినటువంటిది. ఆయన రాసినటువంటి, నేను కూడా చదివానండి వాటిని, అదేంటంటే క్యాస్ట్ అండ్ క్లాస్ అండ్ ఇండియన్ పాలిటిక్స్ అని చాలా మంచి పుస్తకం రాశారు సార్. ఎందుకంటే ఈ రోజున మీకు అందరికీ తెలిసినటువంటిది క్యాస్ట్ ఎంత లోతుగా మనకి. తర్వాత అదొకటి. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ అనేటువంటి ఇంకోటి, లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కాంక్రీట్ అనాలిసిస్ ఆఫ్ కాంక్రీట్ కండిషన్స్ అని చెప్పేసి చాలా గొప్ప పుస్తకం రాశాడు. తర్వాత ఆయన సొంత మేనమామ 2003లో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు ఆయన, మోహన్ కాంత. తర్వాత ఆయనకి నివాళిగా రెండు చరణాలు ప్రజానాట్యం మండలి. చదువెందుకు చదువెందుకు చదువెందుకురా నలుగురిలో దీపమై వెలిగేందుకురా రాజకీయం రాజకీయం మనకెందుకురా న్యాయానికి ప్రాణంగా నిలిచేందుకురా నిలిచేందుకురా ఉద్యమాల ఓనమాలు దిక్కుకొనగరండిరా ఉద్యమాల ఓనమాలు దిక్కుకొనగరండిరా జాతి భవిత దిద్దుకునే ఉద్దండులు కండిరా చదువెందుకు చదువెందుకు చదువెందుకురా నలుగురిలో దీపమై వెలిగేందుకురా వెలిగే